అందరికీ నమస్కారం. మధుస్ కిచెన్ కి స్వాగతం అండి. చూస్తున్నారు కదా మీ ముందుకి కరకరలాడుతున్న ఆలు మురుకులండి. బంగాళదుంపతో చేసినటువంటి మురుకులు అన్నమాట. అదే జంతికలు అని కూడా అంటాము. చాలా చాలా బాగున్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. చక్కగా లోపల కూడా ఇట్లా గుల్లగా వచ్చినాయి, మంచిగా అన్నమాట. అందరికీ నచ్చుతాయి కూడా. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అని చెప్పొచ్చు. ముందుగా ఉడికించిన ఆలుగడ్డలు అన్నమాట, బంగాళదుంపలు. ఇవి చిన్న సైజు 3 తీసుకున్నాను. ఆ పొట్టు తీసేసి ఆ తర్వాత ఈ ఉడికించినటువంటి ఆలుగడ్డల్ని మనము మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, అవి కొంచెం అంటే మరీ వాటర్ పీల్చినట్టుగా అంటే లేకుండా, కొంచెం తడి ఎక్కువ లేకుండా డ్రైగానే అనిపిస్తున్నాయి. ఇలాగే ఉండాలి, ఎక్కువ నీరు తీసుకోవద్దు. ఇలా పేస్ట్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక బౌల్లోకి 1 కప్పు బియ్యపిండి, 1 కప్పు శనగపిండి వేసుకోవాలి. దీనిలోకి కొద్దిగా పసుపు, 1 అర స్పూన్ కారం, 1 అర స్పూను మిరియాల పొడి, అట్లానే టేస్ట్కి సరిపడా సాల్ట్. ఈ ఉప్పు కారాలు అనేవి మన టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. 200 గ్రామ్స్ ఉంటుంది ఆ పిండి. దానిలోకి ఒక 150 గ్రామ్స్ బంగాళదుంపలు ఉడికించినవి తీసుకున్నాను అనమాట. ఇప్పుడు బాగా కలిపేసాం కదా. ఉప్పు కారాలు మంచిగా కలిసిన తర్వాత దీనిలోకి ఆ బంగాళదుంపల పేస్ట్ వేసేసి నీరు పోసే పని లేకుండా చక్కగా దీంతోనే కలిపేసేయచ్చు అనమాట. ఒకవేళ మరీ పిండి బాగా గట్టిగా అనిపించింది అంటే కొంచెం నీళ్లు చిలకరించవచ్చు, అంతేగాని నీళ్లు అవసరం లేకుండానే సరిపోతుంది. ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత కొంచెం పైన ఆయిల్ అప్లై చేసి పక్కకు పెట్టేసి ఇప్పుడు స్టవ్ పై కళాయి పెట్టి మనం డీప్ ఫ్రై చేయడానికి కూడా రెడీ పెట్టుకోవాలి. అట్లానే మనం ఈ జంతికలు వేయడానికి లేదా మురుకులు అంటాము, వేయడానికి రెడీ చేసుకోవాలి. జంతికలు వేసే బిళ్ళనే పెట్టాను, అదే మోల్డ్. దానిలోకి ఈ పిండి పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని ఆ తర్వాత మనం మన ఇష్టం వచ్చిన సైజులో చిన్న చిన్నగాను వేసుకోవచ్చు, ఇలా కూడా వేసుకోవచ్చు. వెంటనే కదపకుండా కొంచెం గట్టిపడిన తర్వాత వాటిని అటు ఇటు కదుపుతూ వేగనివ్వాలి. ఒక సైడ్ బాగా వేగిన తర్వాత మరొక వైపు కూడా వేగేదాకా చూసుకోవాలి. అటు ఇటు 2 వైపులా తిరిగేసి వేపాలి. చూస్తున్నారు కదా ఎంత మంచి గోల్డెన్ ఎల్లో కలర్లో, చూడగానే తినాలనిపించేలాగా ఉన్నాయి. తింటే కూడా అంత బాగున్నాయి అన్నమాట. చాలా యూనిక్ రెసిపీ అనే చెప్పొచ్చు దీన్ని. చాలా బాగుంది, ఈజీగా చేయొచ్చు, అందరికీ నచ్చుతుంది. పిల్లలకి కూడా ఈవినింగ్ స్నాక్ గా పెట్టచ్చు, స్కూల్ కి షార్ట్ బ్రేక్ లో పెట్టచ్చు. మనకు కూడా టీ టైంలో టీ తాగుతూ తినే అలవాటు ఉంటుంది కదా చాలా మందికి. ఇట్లాంటి స్నాక్స్ అవి అలా తింటుంటే కూడా చాలా టేస్టీగా బాగుంటుంది. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అట్లానే మీ వాల్యుబుల్ లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.